బీజేపీ విజయభేరి ముగించింది. మమతా సామ్రాజ్యాన్ని కుక్కటి వేలతోటి పెకిలించింది. ప్రతిపక్షాలకు అందనంత దూరంలో కమలం వికసిస్తుంది. ఎన్నికలకు ముందు నుంచే బెంగాల్ను టార్గెట్గా పెట్టుకుంది కాచేదళం. ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతోటి ముందుకు సాగింది. బెంగాల్లో గడ్డపై పురుడు పోసుకున్న బీజేపీ అక్కడ అధికారం కోసం అలుపెరగని పోరాటం చేసింది. సీన్ కట్ చేస్తే 2026 నాటికి బెంగాల్ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. పెద్ద రాష్ట్రాల్లో ఓటర్లు మార్పును కోరుకున్నారు. చిన్న రాష్ట్రాల్లో అభివృద్ధికి పట్టం కట్టారు. దీంతో 3 రాష్ట్రాలు ఎన్డీఏ కూటమి, ఒక రాష్ట్రంలో కాంగ్రెస్, మరో రాష్ట్రంలో టీవీకే ముందంజలో కొనసాగాయి. ఎంజీఆర్, ఎన్టీఆర్ మాదిరిగానే ప్రభంజనం సృష్టించారు దళపతి విజయ్. తొలి ఎన్నికల్లోనే సీఎం సీటు దక్కించుకుంటున్నారు విజయ్. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ హవా కొనసాగించింది. ఇక ఈ 5 రాష్ట్రాల ఫలితాలకు సంబంధించి ఓవరాల్గా మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, ఈ 5 రాష్ట్రాల ఫలితాలు రాబోయే లోక్సభ ఎన్నికలపైన, కేంద్ర రాజకీయాలపైన ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది రాజు? ఎస్ చక్రి, 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఈరోజు ఫలితాలు వెలువడుతూ ఉన్నాయి. దాదాపు ఈ ఫలితాలు కూడా ఒక ట్రెండ్ అయితే ఇప్పటికే మొత్తం సూచించడం జరిగింది. ఇప్పటికే ఏదైతే 3 రాష్ట్రాల్లో ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ 3 రాష్ట్రాలను సొంతం చేసుకుంది. ప్రధానంగా బెంగాల్, వెస్ట్ బెంగాల్పై మొదటి నుంచి కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఫోకస్ చేస్తూ వస్తూ ఉంది. దశాబ్దాల నిరీక్షణకు ఈ రోజుతో తెరపడిందని చెప్పవచ్చు. ఎందుకంటే బెంగాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని చెప్పేసి కూడా గత కొంతకాలంగా, కొన్ని సంవత్సరాలుగా కూడా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటా ఉంది. 2001 నుంచి కావచ్చు, 2011 నుంచి కానివచ్చు, అప్పటి నుంచి కూడా ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా బెంగాల్లో అధికారంలో సాధించలేకపోయింది బీజేపీ. ఈసారి మాత్రం అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. 200 పైచిలుకు స్థానాల్లో ప్రస్తుతం అయితే బీజేపీ అభ్యర్థులు లీడింగ్లో కొనసాగుతున్నారు. అధికారంలో ఉన్నటువంటి 3 పర్యాయాల అధికారంలో ఉన్నటువంటి టీఎంసీ 2వ స్థానానికి పరిమితమైపోయింది. 100 స్థానాలు కూడా సాధించలేని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దీది కంచుకోటను బీజేపీ పార్టీ బద్దలు కొట్టినట్టుగా కూడా ఈ విజయాన్ని బీజేపీ కార్యకర్తలు చూస్తూ ఉన్నారు. ఈ బెంగాల్లో సాధించినటువంటి అపూర్వ విజయం ఏదైతే ఉందో ఇది కార్యకర్తల విజయం, బీజేపీ నాయకుల విజయం అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే దీనికి సంబంధించి ఆయన స్పందించడం జరిగింది. బెంగాల్లో ఎట్టకేలకు కార్యకర్తల కృషి ఫలించింది, దశాబ్దాల నిరీక్షణకు తెరపడిందని చెప్పేసి కూడా దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక బెంగాల్లో చూసుకున్నట్టయితే ప్రధానంగా మొదటి నుంచి కూడా హిందుత్వ ఎజెండాను బలంగా కూడా ప్రచారం చేస్తూ వచ్చింది బీజేపీ. ఇందులో ఏదైతే ఆ టీఎంసీ పార్టీ ఈ ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా కావచ్చు, సిఐఏ అమలుకు సంబంధించి కానివచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంపై పలుమార్లు విమర్శలు చేస్తూ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అని చెప్పి కూడా పదే పదే కూడా ఆరోపణలు చేసినా కూడా ప్రజలు టీఎంసీని విశ్వసించలేదని చెప్పడానికి ఈ యొక్క ఫలితాలే నిదర్శనంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఫలితాలన్నీ కూడా చూస్తే బీజేపీకి ఒక అఖండ విజయాన్ని అయితే బెంగాల్ ప్రజలు కట్టబెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఒక ఉత్సాహంతో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సంబరాలు చేసుకుంటున్నారు. మరి కాసేపట్లోనే దేశ ప్రధాని బీజేపీ కేంద్ర కార్యాలయం, ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయానికి రాబోతా ఉన్నారు. ఆయన కార్యకర్తలతో కలిసి ఈ సంబరాల్లో పాల్గొనబోతా ఉన్నారు. ఇంతటి అఖండ విజయాన్ని సాధించినటువంటి ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇటు బెంగాల్తో పాటు ఇటు అస్సాం కానివచ్చు, ఇటు పుదుచ్చేరి కానివచ్చు, ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి ఏవైతే ఈ బీజేపీ విజయం సాధించిందో వీటికి సంబంధించి ఆయన కీలకమైనటువంటి మాట్లాడే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ఇక ప్రధానంగా తమిళనాడు విషయానికి వచ్చినట్టయితే తమిళనాడులో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ టీవీకే పార్టీ అధినేత విజయ్ తన పార్టీని ఒంటి చేత్తో విజయ తీరాల వైపు నడిపించాడు. మ్యాజిక్ ఫిగర్కు కొద్ది దూరంలో నిలిచినప్పటికీ కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడం జరిగింది. ప్రస్తుతం దాదాపు 110 స్థానాల వద్ద ఆయన లీడింగ్లో కొనసాగుతూ ఉన్నాయి ఆయన పార్టీకి మద్దతుదారులు. దీనికి సంబంధించి 2వ స్థానంలో అధికార డిఎంకే ఉంది, 3వ స్థానంలో ఏఐడిఎంకే కొనసాగుతుంది. డిఎంకే ప్రస్తుతం సీఎంగా ఉన్నటువంటి స్టాలిన్ ఓటమి పాలు కావడం జరిగింది. ఆయన ఇప్పటికే తన ఏదైతే చీఫ్ మినిస్టర్ పదవికి రాజీనామా కూడా చేయడం జరిగింది. రాజీనామా లెటర్ను లోక్ భవన్లో గవర్నర్కి ఇప్పటికే అందజేయడం జరిగింది. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే ఇటు టీవీకే అధినేత విజయ్ పార్టీకి ఇంకా కూడా మెజారిటీ ఏదైతే 118 ఏదైతే మ్యాజిక్ ఫిగర్ రాలేదు కాబట్టి ఇప్పటికే ఆయనతో ఇటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఇటు ఏదైతే లీడింగ్లో ఉన్నటువంటి అభ్యర్థులు కానివచ్చు, సిపిఎంకి చెందినటువంటి అభ్యర్థులు ఇప్పటికే టీవీకేతో టచ్లోకి వెళ్ళారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. వారి మద్దతుతో ఆయన ప్రభుత్వాన్ని
ఏర్పాటు చేసే అవకాశం అయితే ప్రస్తుతం మనకి ఇప్పుడున్నటువంటి సమాచారం ఆధారంగా తెలుస్తూ ఉంది. ఏదైతే యువత కానివచ్చు, మహిళలు కానివచ్చు టీవీకేకు మద్దతుగా నిలిచారని చెప్పి కూడా తమిళనాడు ఓటర్లను చూస్తే మనకు అర్థమవుతా ఉంది. ప్రధానంగా ఏదైతే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి కూడా ఈ యొక్క తమిళనాడులో టీవీకే అధినేత, టీవీకే పార్టీ ఇంతటి అఖండ విజయాన్ని సాధించిందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. పార్టీ పెట్టినటువంటి మొదటి ఏదైతే కేవలం 2 సంవత్సరాల్లోనే మొదటి ఎన్నికల్లో ఆయన ఇట్లాంటి అఖండ విజయం సాధించడం పట్ల ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గతంలో చూసుకున్నట్టయితే తమిళనాడులో ఆర్జీ రామచంద్రన్ ఏదైతే పార్టీ పెట్టిన 5 సంవత్సరాలకు ఆయన అధికారంలోకి రావడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ పార్టీ పెట్టి తెలుగుదేశం స్థాపించిన 9 నెలలకు ఆయన అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు కేవలం ఈయన 2 సంవత్సరాల్లో అధికారంలోకి రావడంతో ఈయనది కూడా ఒక రికార్డుగా ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే ఒకవైపు రాజకీయ అనలిస్టులు దీనికి సంబంధించి విశ్లేషణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక కేరళలో చూసుకున్నట్టయితే ఇటు ఎల్డీఎఫ్ అదేవిధంగా యూడీఎఫ్ ఈ 2 కూటముల మధ్య ఏదైతే హోరాహోరీ ఉంటుంది అని చెప్పేసి కూడా ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ఏదైతే అంచనాలు చేసింది. కానీ అంచనాలను తారుమారు చేస్తూ అధికార ఎల్డీఎఫ్ను ఏదైతే పక్కకు నెట్టి యూడీఎఫ్ అఖండ విజయాన్ని సాధించింది. ఇక్కడ ఇప్పటికే దీనికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళకి వెళ్ళి మరీ ప్రచారం చేయడం జరిగింది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు కేరళ విజయంతో సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే దానిపై అయితే ఒక ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే కేసీ వేణుగోపాల్ కానివచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నేత కానివచ్చు, వీళ్ళిద్దరు కూడా సతీశన్ వీళ్ళిద్దరు కూడా ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నారు. మరి అధిష్టానం ఎవరిని ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేస్తుందని చెప్పేసి కూడా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. అస్సాం చూసుకున్నట్టయితే అస్సాంలో 3వసారి ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఇక్కడ అధికారాన్ని చేపట్టబోతా ఉంది. బీజేపీ ఇప్పటికే 100 స్థానాలకు పైగా కూడా లీడింగ్లో కొనసాగుతుంది.